హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో, బెంగళూరులో మీరు సొంత ఇంటికి వెళ్ళలేదా, వెళ్తే ఎలా ఉంది, వీడియో తీసారా, ఆ వీడియో తీస్తే పోస్ట్ చేయండి అని ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్. ఫైనలీ ఈరోజు ఆ వీడియోనే చూపిస్తాను. బెంగళూరుకి వచ్చాము. మమ్మీకి మళ్ళీ 20 days అయిపోయింది. మమ్మీకి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, విజిట్ ఉంది. సో అందుకని వచ్చాము. ఈసారి అయితే పిల్లల్ని తీసుకురాలేదు, ఇద్దరిని ఇంట్లోనే పెట్టేసి మమ్మీ వాళ్ళ ఊర్లో పెట్టేసి మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారనమాట, వాళ్ళే టేక్ కేర్ చేస్తున్నారు. జస్ట్ ఒక్క రోజుకి వస్తూ ఉన్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము. హాస్పిటల్లో అయితే పిల్లలు నాట్ అలౌడ్, ఇంకా ఇంట్లో పెట్టాలి, వాళ్ళకి జర్నీ ఇబ్బంది అయిపోతుంది. అందుకని మేమే వచ్చాం అనమాట, మేమిద్దరం. చూడాలి, ఫస్ట్ టైం మెషిన్ వదిలేసి ఉండింది ఎలా ఉంటుందా అని లోపల ఒకవైపు కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది కదా, చిన్నపిల్లల్ని వదిలేసి వస్తే, అదైతే ఉంది. అండ్ ఇక్కడ నేను బ్లడ్ టెస్ట్ వచ్చినప్పటి నుంచి అనుకుంటూ ఉన్నా, నా వైటమిన్స్ అవి చెక్ చేసుకుందాము అని. నేను ఫస్ట్ వచ్చిన వెంటనే ఒక ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నాను కదా, ఆ ప్లాన్లోనే ఆ ప్యాకేజ్లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ లేదు. సో ఆ రోజు అవి కూడా చేయించుకున్నాను. నా లాస్ట్ ఇయర్ లాగే వైటమిన్ B12 కానీ D ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే అనుకుంటాను నాకు అప్పుడప్పుడు యాంగ్జైటీ ఇష్యూస్, కొంచెం ఈ పెయిన్ అది ఉండడం, అందుకే అని డాక్టర్ అన్నారనమాట. అవి మంచిగా అవి కరెక్ట్గా ఉన్నాయంటే ఆ తర్వాత ఇంకేదన్నా అని చూడొచ్చు, బట్ అవి తక్కువ ఉంటే మోస్ట్లీ అదే రీజన్ అయి ఉండొచ్చు అని. సో వాటికి మళ్ళీ ఇంజెక్షన్స్, కావాల్సిన మెడిసిన్స్ అన్నీ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, కానీ నేను అస్సలు సరిగ్గా వేసుకోలేదు. బట్ ఇయర్ కంటిన్యూస్గా వేసుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. అండ్ అయిపోయింది, మమ్మీకి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ఈసారి కొంచెం టైం పట్టింది, ఒక 4-5 గంటలు హాస్పిటల్లో. అండ్ దెన్ ఇక్కడైతే వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్ళేటప్పుడు మమ్మీ అక్కడ హాస్పిటల్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా అక్కడే ఫుడ్ తీసుకొని అమ్మకి పెట్టేసి, ఇంకా ఫ్రూట్స్ ఇలా తీసుకొస్తాము. ఎక్కువ గ్యాప్ ఉండటం ఎందుకు, ఏదో ఒకటి తింటూ ఉంటే బాగుంటుంది కదా అని క్యాబ్లో అయితే అమ్మకి ఆ ఫ్రూట్స్ ఒలిసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు బెంగళూరులో ఇంకా 5 days ఉందంతే. ఆ తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. సో ఇంటికి వచ్చిన వెంటనే మా వదిన మంచిగా గుత్తి కాకరకాయ అంట చేసింది, భలే టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ఈ బీరకాయ కూర కూడా లంచ్కి. అలా లంచ్ చేసేసి నేను ఇంటికి వెళ్ళాలి అని, ఇంటికి వెళ్ళి అసలు దాని పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని. బట్ బాగా వర్షం స్టార్ట్ అయింది, తగ్గుతుందా లేదా అనుకుంటున్నాను. గుత్తి కాకరకాయ చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఓ చాలా బాగుంది. ఇంకొకటి బీరకాయ కదా, బీరకాయ శ్రావణీస్ కిచెన్ లో చూసా, బాగుంది, ట్రై చేస్తాను నేను కూడా. చేసావా? అవునా, అయితే నీ రెసిపీ చెప్పొద్దునా తర్వాత. ఫైనల్గా అవుట్పుట్ బాగుంది చాలా. కొబ్బరి ఓకే, అల్లం వెల్లుల్లి చెప్పలేదు, అల్లం ఓకే, పేస్ట్లో అవన్నీ యాడ్ చేసేవాళ్ళు. ఓకే మొత్తం మనం నూనె పెట్టేస్తాం కదా. ఓ గంట అయితే వెయిట్ చేశాను, కానీ వర్షం కొంచెం తగ్గింది, ఇంకా బయలుదేరిపోయాను. నాకు అదే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ రోజు పొద్దున మళ్ళీ ఊరు వెళ్ళిపోతూ ఉన్నాను. ఒకవేళ ఆ రోజు మిస్ అయితే నేను ఇంక ఇల్లు చూడలేను అనమాట. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ టెనెంట్స్కి ఇచ్చినప్పుడు చూసుకోవాలి కదా. అండ్ వచ్చిన వెంటనే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. చాలా స్లోగా డెవలప్ అవుతుంది ఇది, అనుకున్న టైం కావలేదు. వెంటనే మాధవ్కి కాల్ చేసి మాధవ్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది అప్పుడు ఇలాగే ఉండిందా, సైడ్కి ఉండింది అనుకుంటున్నా నేను. స్టేర్స్ ఇదా? మేమప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు ఈ సొసైటీ డీటెయిల్స్ చాలా మంది అడిగేవాళ్ళు. ఇక్కడ అంటే ఫ్లాట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, తీసుకోవచ్చా, వెంటిలేషన్ బాగుంది అది ఇది అని. బట్ ఇది యాక్చువల్లీ 5 years బ్యాక్ కంప్లీట్ అవ్వాల్సి ఉండింది. మధ్యలో చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే ఓనర్స్, బ్రదర్ ఇన్ లాస్ మధ్య గొడవలని, తర్వాత ఆ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కోవిడ్ టైంలో చనిపోవడం, ఇలా చాలా జరిగాయి అనమాట. దానివల్ల ఇది చాలా డిలే కూడా అయ్యింది. అందుకే నేను ఎప్పుడు ప్రాపర్టీ గురించి ఏం మాట్లాడలేదు. నాకు కొంచెం భయం కూడా అనమాట. ఒకవేళ ఈ డిలేస్ చాలా జరుగుతూ ఉంటాయి కదా బెంగళూరులో, మనం ముందు దాని మీద కొంచెం డబ్బులు పెట్టేసి వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. సో మాకైతే ఇంకా ఓకేలే, దిగిపోయాం కాబట్టి. బట్ మంచి ఏరియాలో ఎప్పుడు డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఇప్పటికి కూడా మెయిల్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా అవైలబుల్ ఉందా అన్నట్టు. సో ఆ రకంగా కొంచెం సాటిస్ఫైడ్.
కమాన్ వెల్కమ్ హోమ్. లోపల ఎలా ఉందో చూద్దాము. టెనెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, బట్ అతను ఊరు వెళ్ళాడంట, లేడు. నా దగ్గర ఒక కీ ఉంటుంది, సో ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చాను చూడటానికి. అసలు ఇల్లు చూసి నాకు ఎంత బాధ అయిపోయిందంటే, ఎందుకో మీరే చూస్తారు. రాగానే ఇది స్విచ్ అయితే ఇలా ఇరిగిపోయింది, అండ్ ఎక్కడ చూసిన దుమ్ము అనమాట. అండ్ లుక్ ఎట్ దట్ సోఫా, అసలు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ అన్నట్టు అనిపించింది నాకు. ఎంటర్ అవ్వగానే హ్యాపీ బర్త్డే అని ఉంది. అండ్ ఇక్కడేమో ఇదిగో సోఫా మార్చేశారు. సోఫా అండ్ చూసారా, సోఫా అయితే మొత్తం పోయింది, దారుణంగా ఉంది. అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నట్లేదు, ఎలా ఉంటున్నారో దేవుడా, మొత్తం అంతా దుమ్ము దుమ్ము. అండ్ నీట్గా దేవుడు గది అయితే ఇలా బ్లాక్ చేసేసారనమాట. ఇటు ఒకటి వేసారు 2 సోఫా, అదే 2 సీటరు. అన్నీ ఇలాగే ఉన్నాయి, బట్ ఇవి చూసారు అసలు ఈ కలరు, దేవుడా బ్రౌన్ కలర్లో ఉంది. మీకు ఫోటోలో సరిగా కనిపించట్లేదు కానీ బ్రౌన్ కలర్ ఉంది. I don't know if the lamp is working or not. Let's try. ఎక్కడ పట్టుకున్నా అసలు దుమ్ము దుమ్ము దుమ్ము. ఓకే, వీళ్ళంతా కనెక్షన్స్ తీసేసినట్టున్నారు ఇక్కడ, ఏదో బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు సీ ద బాత్రూమ్, నాకు భయం వస్తుంది. అండ్ మన డైనింగ్ దారుణంగా చేసి పెట్టారు. అసలు బాల్కనీ అసలు అంతా దుమ్ము, పాడుపడిపోయిన ఇల్లు లాగా ఉంది, ఎవరు ఉన్నట్లేరు. అసలు ఎలా ఉంటారు అబ్బాయిలు, ఏమన్నా అసలు టూ మచ్ అబ్బా. చూసారా ఇదంతా చెత్త ఇక్కడంతా. అండ్ మై లవ్లీ కిచెన్. అవి చూసారా హ్యాంగింగ్ ఎక్కడ పెట్టారు. ఓ కర్టన్స్ తీసేసారు, ఏంటి కర్టన్ రాడ్స్ తీసేసారు. ఓ మాధవ్ కాల్ చేస్తున్నాడు. అబ్బాయి ఇది అప్పుడు ఎప్పుడో పోయింది, అది ఇంకా ఐ థింక్ సర్చ్ చేసినట్లేరు. అండ్ ఐ డోంట్ నో వై. ఇవి నేను ఇప్పుడు తీసి రూమ్లో పెట్టేస్తాను. అండ్ స్టవ్ కూడా మొత్తం ఇదిగో చిలుము పట్టిపోయింది. అది చూడండి అసలు అంతా దుమ్ము కొట్టుకుపోయింది, చూసారా ఇది చూడండి. అంటే అసలు ఇంట్లో మనుషులు ఉంటున్నట్లేదు, పాడుపడిపోయింది. డబ్బులు మొత్తం కట్ చేసి ఇవ్వాలి, వీడికి కొంచెము, ఆ ముందున్నాడే వాడికి కొంచెం. అది చూడండి ఇదంతా ఇదేమో ఇది అసలు వాడు రిపేర్ చేసినట్లేడు. అదే కదా అసలు చేయించేసి. అవును, నేను ఉన్నప్పుడు చేస్తే అట్లీస్ట్ మనం ఉండి ఇది చేసేవాళ్ళం కదా, క్లీన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మరి చూడండి ఫ్రిడ్జ్ కూడా పాడు చేసేసారు. ఇది చూడండి అసలు, ఇదిగో కనిపిస్తుందా. అబ్బా అబ్బా, అసలు ఎలా ఉంటారు ఇల్లు, తినడం ఎలా ఇలా ఇట్లా పెట్టుకుంటే. అసలు ఇవ్వకూడదు మనం ఇంకా బ్యాచిలర్స్ కి, సింపుల్ గా ఒక చిన్న ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా. అండ్ ఇక్కడ నీట్ గా ఇదిగో పిజియన్స్ ఫ్యామిలీ పెట్టినట్టున్నాయి. అంతా దుమ్మే అసలు అంతా. అండ్ సోఫా చూసారా ఇలా తిప్పేశారు, హ్యాపీ బర్త్డే అంటే ఎవరు ఇదిగో ఇట్లా పెట్టేశారు, దేవుడు రూమ్ లాక్ చేసేసారు. మనమేం లేవు అసలు. ఇది చూసారా, ఆ దుప్పటేసుకొని అట్లా పడుకుండిపోతారేమో. చీ 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 చీ. నేను బాత్రూమ్ నేను డేర్ కూడా చేయలే బాత్రూమ్ ఓపెన్ చేసి చూడడానికి. ఇది కొంచెం ఓకే. అసలు ఆ రాడ్ ఏమైందో, కర్టన్ రాడ్ అది చూడండి, రాడ్లన్నీ కూడా ఇరిగిపోయాయి పైన చూడండి.
మంచిగా ఎరక్కొట్టేశారు రాడ్లన్నీ. టైం టేబుల్ 7 to 8 మార్నింగ్ రొటీన్ అంట, 8 to 10 స్టడీస్ అంట, 10 to 11 షవర్ బ్రేక్ఫాస్ట్, 11 to 4 ఆఫీసు, 4 to 6 జిమ్ బ్రేక్, 6 to 7 ఆఫీస్ మీటింగ్, 7 to ఎగ్జాక్ట్లీ అదే అనుభూతున్నా ఇంత సిస్టమేటిక్ గా వేసుకున్నాడు. 7 to 9 ఫ్రీలాన్సింగ్, 9 to 11 డిన్నర్, వాక్, రిలాక్స్ అంట, 11 to 12 మళ్ళీ స్టడీస్, 12 to 7 స్లీప్. మరి ఇల్లు ఎంత చెత్తగా పెట్టుకున్నాడు. అసలు ఈ సోఫా చూసారా, బాధేస్తుందా? అదే కదా, టీవీ అన్న పని చేసిద్దో లేదో అసలు. వాల్ పేపర్ పర్వాలే, కింద ఏదో ఇదిగో కింద వచ్చేసేలా ఉంది. ఇదిగో యాక్చువల్లీ వచ్చేస్తే బెస్టేలే, మనం ఈసారి మంచి వేరే కలర్ వేయించవచ్చు. ఇది చూసారా స్విచ్, బయట అయితే ఇలా ఉంది. చాలా మనకి ఒక 1 week 10 days బెంగళూరులో ఉంటే ఇవన్నీ క్లీన్ చేయొచ్చు నీట్గా. తీసుకోనా, తీసుకురాగలిగితే తీసుకో. మరి నాకు కావాల్సినవన్నీ కొన్ని తీసుకున్నాను. రూమ్లో బ్యాగులు కూడా ఏం లేవన్నమాట, ఏదో పాతది ఉంటే అవి తీసుకున్నా. కొన్ని మంచి మంచి బట్టలు, పట్టు చీరలు ఉన్నాయి, నా బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు ఈ ట్రిప్లో నేను అన్నీ వెతుక్కోవాల్సి వచ్చింది, తిరుపతిలో కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కానీ, బికాజ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకెళ్దాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు. బట్ చాలా బాధేసేస్తుంది, ఎందుకో తెలియదు, మనసంతా భారంగా అయిపోయింది. బికాజ్ ఇదే ఇంట్లో, అంటే నేను యూకే నుంచి వచ్చిన వెంటనే ఇదే ఇంట్లో ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఆ కిచెన్లో వంట చేయటం, నాకు మాధవ్కి చాలా మెమరీస్ ఉన్నాయి యశికాతో. అండ్ మెష్వి ఇక్కడే పుట్టింది. ఆ బెడ్రూమ్లోకి వెళ్తే అసలు నాకు భలే బాధేసేసింది. పిల్లల బట్టలు, టాయ్స్ అవన్నీ ఏంటంటో ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఆ టైం రాదు కదా, పిల్లలు పెద్దలు అయిపోతున్నారు, రోజులు అసలు ఎలా గడిచిపోతున్నాయో. అమ్మో, ఒక నిమిషం నా మనసంతా బాగా భారం అయిపోయింది అనమాట. అందుకే లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. చాలా చిన్న ఇల్లు, క్యూట్గా చిన్నగా మంచిగా చేసుకున్నాము. అప్పుడు ఏంటంటే తెలుసు మళ్ళీ యూకే వెళ్ళిపోతామని తెలుసు, బట్ స్టిల్ 1 సంవత్సరం ఉన్నా కూడా మనకి నచ్చినట్టు చేసుకోవాలి, మనకు నచ్చినట్టు ఉండాలి అని బాగానే స్పెండ్ చేసాము. ఈ వర్క్ ఉంది కదా, ఇదంతా బాగా కాస్ట్లీ అనమాట. ఇలా 3D వాల్ పేపర్ కూడా వస్తుంది, కానీ నాకు ఆ రాక్ న్యాచురల్ ఎఫెక్ట్ కావాలి అని చెప్పి ఇది కొంచెం హైలో అలా వస్తుంది. ఈ ప్యాటర్న్ తర్వాత ఎంతమంది అడిగారు. అండ్ ఈ బుద్ధుడు గురించి చాలాసార్లు మీరు అందరూ అడిగేవాళ్ళు. నాకు యూకేలో మళ్ళీ ఎప్పుడైనా బుద్ధుడిని ఇలా వాటర్ ఉండేది ఫౌంటైన్ లాగా తీసుకుందాం అనుకున్నా, నా మనసు రాలేదనమాట. అక్కడ ఉన్నాడు కదా నా బుద్ధుడు అనిపిస్తుంది, కుదిరితే తీసుకెళ్దామని కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఈవినింగ్స్ స్పెండ్ చేసిన టైం కానీ, ఈవినింగ్స్ ఒక వైబ్ ఉంటుంది. మాధవ్ మళ్ళీ యూకే వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్నే పిల్లల్ని పెట్టుకొని ఒకరోజు భయం వేసేసేది. ఇక్కడ మెష్వికి ఫుడ్ తినిపించడం, అసలు ఒక నిమిషం కళ్ళు నీళ్ళు తిరిగేసాయి. నేను మామూలుగా ఇంత ఎమోషనల్ అవ్వను, బట్ ఆ నాస్టాల్జియా ఐ డోంట్ నో. మెయిన్ పిల్లలు నాకు ఎక్కువ ఇక్కడే పెరిగినట్టు అనిపిస్తుంది. సో నాకు ఇంకా ఇక్కడికి వస్తే తెలుసా, ఈవినింగ్ టైమ్స్ అగరబత్తి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ స్మెల్ అనమాట. పూజ చేసి ఆ స్మెల్ ఐ కెన్ స్టిల్ ఫీల్. ఇక్కడ కూర్చొని మేము చేసుకున్న వ్యాలంటైన్స్ డే డిన్నర్ కానీ, లేకపోతే కుక్ చేసుకున్న ఫుడ్. నైట్ టైమ్స్ ఎక్కువ కదా, ఎందుకో యూకేలో ఆ ఫీలే లేదు నాకు. ఇది ఓన్ హౌస్ కాబట్టి ఆ ఫీల్ ఉందా, లేకపోతే మెష్వి కూడా పుట్టిన తర్వాత ఒక ఫ్యామిలీ కంప్లీట్నెస్ వస్తుంది కదా, అలా కంప్లీట్ అయింది ఇక్కడేనా అని అనిపిస్తుంది. బట్ ఒక్క విషయంలో ఏంటంటే లక్కీ దట్ ఆ కంప్లీట్నెస్ అనేది ఓన్ హౌస్లో వచ్చింది అనే ఒక ఫీలింగ్ చాలా బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో మళ్ళీ ఇంట్లో ఉండగలుగుతామో లేదో. ఎప్పుడైనా యూకే నుంచి వచ్చినా అప్పుడు ఇల్లు చాలా చిన్నదైపోతుంది, ఇక్కడ ఉంటామో లేదో తెలియదు. మళ్ళీ ఆ మెమొరీస్ కరెక్ట్గా ఇంక యూకే వెళ్ళిపోతామని తెలిసిన 4 నెలలు ముందు అనుకుంటాను ఇక్కడ ఈ ఫ్యామిలీ అని ఇలా పెట్టించాను. ఆ ఒక్కొక్క హోల్కి కూడా చాలా కాస్ట్ తీసుకున్నాడు అనమాట. సో ప్రతి చిన్న డీటెయిల్ ఏంటంటే ఎన్ని రోజులు ఉంటాం అనేది మ్యాటర్ కాదు, నాకు ఉన్న టైంలో మనకి నచ్చినట్టు
నచ్చిన మనుషులతో స్పెండ్ చేయాలి అని. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఈ చిన్న కీ హోల్డర్ కానీ ఆ బుద్ధ కానీ ఎన్ని మూవీస్ చూసేవాళ్ళం ఇక్కడ ఇలా బోల్డ్ అనమాట. ఎందుకో తెలియదు, నాకు ఇల్లు వదిలి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను అంత ఎమోషనల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఐ డోంట్ నో వై బట్ చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మెయిన్ పిల్లల్ని తలుచుకున్న ఒకసారి అన్ని లైట్స్ వేసి చూసుకుందాం అనిపించింది. మెయిన్ ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, లైఫ్ పరిగెడుతుంది. ఇదివరకు ఉన్న అంత స్లోగా లేదన్నమాట లైఫ్. సో అదే అనిపిస్తుంది. చూద్దాం, ఈ ఫ్యాన్ ఇది వెలుగుతుందేమో. ఓయా వెలుగుతుంది, కానీ బాగా జిడ్డు జిడ్డుగా ఉంది. ఇది కూడా వేసి చూద్దాం. బట్ దీనికి ఫ్యాన్ స్విచ్ లేదు అసలు. ఇక్కడ ఎలా ఉంటున్నారో మరి. ఓకే, ఇలా చేస్తే వెలుగుతుంది. ఇక్కడైతే ఒకటి పోయింది కూడా. ఇది మన ఇల్లు, నా స్మాల్ క్యూట్ లిటిల్ ప్రపంచం. బట్ ఐ డోంట్ నో, చాలా 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 మిస్ అవుతూ ఉన్నాను. నాకు వర్డ్స్ కూడా చాలా మాట్లాడడం కూడా చాలా బరువుకుపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ నాకు చాలా తక్కువ సార్లు వస్తాయి అన్నమాట, ఇంత ఎమోషనల్ ఫీలింగ్స్. ఐ మిస్ దిస్ హోమ్ అనుకుంటాను. ఐ డోంట్ నో. ఒక ఇల్లు కొని వెంటనే టెనెంట్స్కి ఇచ్చేయడం వేరు, అందులో మనం కొన్ని రోజులు ఉండి దాన్ని మంచిగా చూసుకొని జాగ్రత్తగా ఆ తర్వాత ఇచ్చినప్పుడు వాళ్ళు పాడు చేసేస్తే ఆ ఫీలింగ్ వేరు. అట్లీస్ట్ ఈ లైట్స్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చూడటానికి అలా ఉంది, కానీ దగ్గరికి వెళ్ళి లోపల అడుగు పెడితే అసలు నేను ఉన్నాను కదా, నేను ఎంత నీట్గా పెట్టుకునేదాన్ని. అసలు అలా చేసేస్తే ఐ థింక్ దానివల్లే అనుకుంటాను నాకు ఎక్కువ బాధేసేసింది. ఒక 2 రోజులు బెంగళూరులో ఉన్న మొత్తం అంతా నేనే క్లీన్ చేయించేసేదాన్ని అర్బన్ క్లాప్ని పిలిచి, బట్ అది కూడా లేదు ఇప్పుడు. ఎనీవేస్, ఇప్పుడైతే చీకటి పడిపోతుంది. బెంగళూరులో ఇందాక చెప్పాను కదా బాగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. బెంగళూరులో బాగా వర్షాలు పడుతున్నాయి. అండ్ ఎక్కువ రోడ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఫుల్ గతుకులు. చీకటి పడితే ఐ డోంట్ నో ఏ గుంటలో. నాకు చిన్నప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఎనీవేస్, ఐ రియల్లీ విష్ మాధవ్కు నాతో వచ్చి ఉంటే బాగుండేది అని. ఏది దగ్గరలో మసీదు ఉంది. ఈ టైంలో ఆ సాంగ్ వినిపిస్తుంది. ఈ టైం అయినప్పటి నుంచి ఒక రకంగా ఉండేది. మాధవ్ లేనప్పుడు, నేను ఒకటే పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు. అంటే ఇషిక ఏడ్చేసేది కదా నాన్న కావాలి అని. నాకు అర్థమయ్యేది కాదు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని. భయంగా ఉండేది లోపల, అబ్బాయి ఏడిస్తే ఎలా అని చెప్పి. అప్పుడు లక్కీగా ఇది ఎదురింట్లో ఒక ఆవిడ ఉండేదన్నమాట, తను క్యారింగ్. అప్పుడు తను బాగా పాపం సపోర్ట్ అని కాదు, కానీ తను బాగా పిల్లలతో మాట్లాడించటం, నేను ఇక్కడే తిరిగి మెష్వికి ఫుడ్ పెట్టడం. అండ్ ఆ సౌండ్ వస్తే, ఆ మసీద్ సౌండ్ నాకు కొంచెం బాగా అనిపించేది అనమాట. అట్ ద సేమ్ టైం ఏదో ఒక రకమైన బాధలా అయ్యేది. అసలు భారం అయిపోయేది మనసు అప్పుడు కూడా. అండ్ మమ్మీ డాడీ ఇక్కడికి రావడం, ఆంటీ నాతో ఉన్నారు. ఇదంతా ఖాళీ చేసేటప్పుడు పాపం ఆంటీ చాలా హెల్ప్ చేశారు. అండ్ డాడీ పాడిన లాస్ట్ పాట ఇంట్లోనే. అమ్మ అప్పుడప్పుడు ఆ పాట వింటూ ఉంటాను, కళ్ళు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చేళ్ళాను, కానీ ఐ డోంట్ నో ఇయర్ నాకు ఎందుకు అంత మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందో. ఒక్కొక్కసారి చుట్టూ అన్నీ బాగాలేకుండా ఉన్నాయనుకోండి, ఒకలాంటి భయం పట్టుకుంటుంది. అప్పుడు ఇలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాం అనుకుంటా చిన్న వాటికి. అండ్ ప్లీజ్ ఇగ్నోర్, నేను బండిలో బాగా తిరుగుతూ ఉన్నా హెల్మెట్ పెట్టుకొని నా జుట్టంతా ఇలా వచ్చేస్తుంది. ఆ ఇంటికి వెళ్ళి అడుగుదామా అని, ఇంకా వాళ్ళే ఉన్నారా లేదా ఒకసారి హాయ్ చెప్దాం కదా. ఇప్పుడు పాప బాబు పుట్టేసి ఉంటారు కూడా, బట్ వాళ్ళు లేకపోతే ఎలా బాగుంటుందా, 2 years అయిపోతుంది కదా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను.
ఎక్కువ ఆలోచించడం ఎందుకులే అని వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు లేరు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయారంట, ఓనర్స్ వచ్చారు. తను కూడా చాలా బాగా మాట్లాడింది. ఇంకా ఇక్కడైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము. పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి 2 days అయ్యాక. ఇద్దరు 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 సరే వచ్చేసాక ఏడుస్తారు ఎవరన్నా. దొంగ ఫలో ఎందుకు అంతే. ఇవాళ వీడియో అయితే ఇది ఎడిట్ చేసేటప్పుడు కూడా నాకు ఆ నాస్టాల్జియా ఫీలింగ్ ఉంది. ఇంకా మీకు ఇండియా వ్లాగ్స్ నచ్చుతూ ఉన్నాయి అంటే ఒక లైక్ వేయండి అండ్ కమెంట్ చేయండి. దట్ మీన్స్ అ లాట్ టు మీ. నాకు కూడా అర్థమవుతుంది అండ్ మేబీ కొంచెం రీచ్ ఉంటుంది. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్.